ఈ నగరానికి ఏమైంది? ఓవైపు బండ్ల నుంచి వచ్చే పొగ, మరోవైపు ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ. ఎవ్వరూ మాట్లాడరేంటి? దీన్ని ఎందుకు మౌనంగా భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చర్మగీతం. బండిలోంచి పొగ వస్తుంటే చూసి ఊకోకండి, నగరంలో కాలుష్యం పెంచకండి, పెంచనివ్వకండి అని ప్రకటనలు తయారు చేసి పబ్లిక్ లకి ఇవ్వాల్సి వచ్చేటట్టున్నది. పో ఏమో అనుకున్నాం, ఢిల్లీ లెవెల్కి ఎదుగుతుంది మన హైదరాబాద్. ఎట్లా అనుకుంటుర్రు? గలీజ్ గాలిలా. అవు, పట్నం మీద అడ్డమైన గాలి వరుసుకుంది, దినమింత వెరిగి పాడైతుందట. దక్షిణ భారతదేశంలో ఉన్న మద్రాస్, తిరువనంతపురం, విశాఖపట్నం, తిరుపతి నగరాల కంటే మన హైదరాబాద్లోనే గలీజ్ గాలి ఎక్కువ మోపైందట. ఎవరో గాలి గంగయ్యలు చెప్పిన ముచ్చట కాదు, ఖుద్దు సెంటర్ సర్కార్ హ్యాండ్ పనిచేసే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లే చెప్పిర్రు. కావచ్చు కూడా. రోడ్ల మీద బండ్లకెళ్ళి చూడురు పొగ ఎట్లెళ్తుందో. రోజుకు 1000-1500 కొత్త బండ్లు సడక్ల మీదకి రావట్టే. ఎప్పుడో బిల్డింగ్ ని ఊలగొట్టుడు, కొత్త బంగ్లాలు లేపుడు. దుమ్ము దుస్రం తక్కువ వెళ్తుందా మరి? ఇక పట్నం చుట్టుముట్టు మొత్తం కంపెనీలేనాయే. ఇరాన్ లేకుండా 24 గంటలు పొగగొట్టాలు నడుస్తూనే ఉంటాయి. అట్లనే ఏడనన్న పచ్చడి చెట్లు కనబడితే మన కళ్ళు బగ్గునమండే పొతం పెడతానే ఉంటుంది. ఈ ఏడికెళ్ళి దొరుకుతుంది సొక్కమైన గాలి. ఎటు వశపడక ముక్కులకు మూతులకు దస్తులు కట్టుకున్న అడ్డమైన రోగాలతోని దావుకాన్ల చుట్టూ తిరిగే పరిస్థితి రావచ్చు. ఢిల్లీ అంత డేంజర్ పరిస్థితి రావద్దంటే ఒక్కటే మార్గం, మొలకలు నాటాలే, చెట్లను చాదాలి.